అనవసరపు బాధ్యతలు, అనవసరపు భారాలు, అనవసర విషయాలను గూర్చిన భారాలు. అనవసరమైనవి కొన్ని మోస్తుంటాం మనం. అనవసరపు భారాలు కొన్ని ఉంటాయి మనం ఎత్తుకునేవి. అనవసరపు భారాలు ఏంటంటే, మన మెదడులో స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది. హృదయం అనుకోండి, మెదడు అనుకోండి, మనసు అనుకోండి. హృదయము, మనసు, భౌతికంగా చెప్పాలంటే మెదడు, ఆలోచన ప్రపంచం. స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది మనకి. ఆ స్టోరేజ్ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధిలో ఉంటుంది. మొత్తంగా ఆయనైతే ఒక స్థాయిని ఇచ్చాడు. ఉదాహరణకి ఒక డ్రమ్ ఉంది. 25 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 50 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 100 లీటర్లు పట్టే డ్రమ్ము కూడా ఒకటి ఉంటుంది. 100 లీటర్లు పట్టే డ్రమ్ములో 1000 లీటర్లు పోయలేరు. దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడంటే 100 లీటర్స్ ఇచ్చాడు. ఓకే, దానిలో 1000 లీటర్లు పడతాయా? 500, 300, 100 లీటర్లు ఇచ్చాడంటే 100 పడతాయి, మిగిలింది పోతుంది. అవునా? అలాగే మన హృదయము లేక మనస్సు లేదా బ్రెయిన్ స్టోరేజ్ వ్యవస్థలో కొంత పరిధిలోనే మనం నింపుకొని ఉంచుకోగలం. మించింది పోతుంది. కెపాసిటీ అంటారు కదా. మనకు కూడా దేవుడిచ్చిన సిస్టంలో కొంత కెపాసిటీని డిజైన్ చేశాడు ఆయన. ఆ పరిధిలోనే మన విషయాలను గ్రహించగలం, దాచగలం. మించితే మన వల్ల కాదు. అర్థమైందా? సాతాను చేస్తున్న కుట్ర ఏంటంటే, దేవుడిచ్చినటువంటి కెపాసిటీలో నింపవలసిన విషయాలను మనం నింపుకుంటే అది మనకి, సమాజానికి క్షేమం. కానీ వాడేం చేస్తున్నాడు? నింపబడవలసిన విషయాలు నింపబడకుండా, అవి నింపబడటానికి ఖాళీ లేకుండా వేరే వ్యర్థతంతా తీసుకొచ్చి నింపుతున్నాడు. ఇప్పుడు కొన్ని రీల్స్ చూసావు, లేకపోతే కొన్ని వీడియోస్ చూసావు, లేదా కొన్ని సినిమాలు చూసావేవో. వాక్యాన్ని 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నువ్వు నింపుకున్నావు అనుకో, అవి నింపుకోవడానికి స్టోరేజ్ సరిపోదు. ఒకవేళ మళ్ళీ ఇవి నింపుకున్నా నువ్వు వాటిని కూడా నింపాలనుకో, ఏం జరిగిందో తెలుసా? వీటిని మళ్ళీ బయటికి పంపాలి. ఆల్రెడీ నీలో ఉన్న విషయాన్ని నువ్వు బయటికి పంపితే కానీ అవి లోడ్ కావు. ఎంత కుట్ర అంటే, ఒక సినిమాని నీకు చూపించాడు అంటే దాదాపు 3 గంటల సినిమాలో మెయిన్ పార్ట్స్ అన్నీ నీ మనసులోకి వచ్చేస్తాయి, లోడ్ అయిపోతాయి. ఒక మూవీ చూసావు, మళ్ళీ ఇంకొక మూవీ అదే మూవీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూస్తే నేను చూశానంటావు. తర్వాత ఇది జరిగింది కదా, చూశాను నేను అంటావు. ఎంతమంది చెప్తారు అది? ఒకసారి ఆలోచించండి. ఒక మూవీని చూసినప్పుడు అవసరం లేదు, తీసేనాన్న. 3 గంటలో లేదా 2.5 గంట ఒక సినిమా నువ్వు చూసినప్పుడు నీకు తెలియకుండానే నీలో స్టోరేజ్ అయిపోతుంది అది. అదే మూవీని కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ నీ ముందు చూయించినప్పుడు స్టార్టింగ్ చూసి ఇది నేను చూశాను, తర్వాత ఇది జరిగిద్ది నువ్వు చెబుతావా, చెప్పవా? ఎట్లా తెలుసు? నీకు తెలియకుండానే లోడ్ అయిపోయింది. అట్లాగా నువ్వు చూసినవి చాలా అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అనవసరమైనవి ఉన్నాయి. అనవసరమైనవన్నీ కూడా ఒక భారంగా మారి నీలో స్టోరేజ్ అవుతుంది. ఈ పనిని సైతాన్ తీసుకున్నాడు. అంటే ఉండాల్సినవి నీలో ఉండకుండా, ఉండకూడని చెత్తంతా నింపి, ఉండవలసినవి నీలో నుంచి డిలీట్ అయిపోయేటట్టు, తొలగిపోయేటట్టు, బయటికి పోయేటట్టు వాడు కుట్ర చేశాడు. లేకపోతే నష్టమే ఉంది. నువ్వు సినిమా చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లేకపోతే నువ్వు రీల్స్ చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లోకంలో ఉన్న చెత్తంతా చూస్తే ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయింది? ఆయనకు వచ్చిన నష్టమే, నీకు నష్టం. నీలో స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక నిర్ణీత కొలతలో ఉంది.
దానిలోనే నువ్వు మెయిన్ స్టోర్ చేసుకోవాలి. నువ్వు ఏడాడ చెత్త అంతా తీసుకొచ్చి అందులో వేసావంటే స్టోర్ అయినాయి డిలీట్ అయిపోతాయి, అవి నీకు గుర్తు రావు. అవి అలా జరగకూడదు అంటే నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి వాక్యం కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ న్యూస్ కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఏదో ఆర్థిక లావాదేవీల విషయంలో. నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి నీ పని విషయంలో, నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ థింగ్స్. అంతేగాని ఖాళీ దొరికింది కదా అని ఏడాడు చెత్త అంతా చూస్తూ ఉంటే నువ్వు చూసిన అది 2 నిమిషాల రీల్ అయినా కావచ్చు, ఆ రీల్స్ నువ్వు చూసేది ప్రతిదీ లోడ్ అయిపోయింది. ఎంత స్టోరేజ్ అవుతుందో చూడు. ఇది నువ్వు అనవసరంగా మోస్తున్న బరువు, నీకు తెలియకుండానే మోస్తున్నావు. దీన్ని ఏమంటారంటే అనవసరపు భారము అంటారు. దీన్ని కూడా విడిచిపెట్టాలి. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. చాలామందికి తెలియదు. బ్రెయిన్ స్ట్రోక్స్ ఈరోజు ఎక్కువగా రావడానికి కారణం, చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం ఇది కూడా ఓవర్లోడింగ్. కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది సరుకు. హలో, ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని బయటికి పోయి చెత్త అంతా లోపలికి చేరుతుంది. 2, చెత్త లోపల చేరి ఊరుకుంటుందా? ఆ చెత్త తన లక్షణాలు అది వ్యక్తపరుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 3, 4వది క్రియేటివిటీ దెబ్బతింటుంది. సృజనాత్మకత అంటారు. ఎదుటోళ్ళు కల్పించినవన్నీ చూసి దానికి అలవాటు పడిపోయి ఓన్గా సృజించేటువంటి కెపాసిటీని మనకి దేవుడు ఇస్తే దాన్ని కోల్పోయి ఇక ఎవడు ఏం చేస్తే చూడటానికి అలవాటు పడిపోయి ఓన్గా ఉన్న దేవుడిచ్చిన క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. మనం ఏముందిలే అనుకునే దానిలో ఎంత సమస్య ఉందో చూడండి. కానీ మనకు ముందు రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. వాళ్ళకి చాలా పీస్ మైండ్ ఉండింది. ఎందుకంటే వాళ్ళకి ఇంత మానసిక ఒత్తిడి లేదు. చక్కగా టైంకి తిన్నారు, ప్రార్థన చేసుకున్నారు, పని చేసుకున్నారు, సెలవు వచ్చినప్పుడు వెళ్ళి దేవునితో గడుపుకున్నారు, పాటలు రాసుకున్నారు, వాక్యాలు ధ్యానించుకున్నారు, మంచి ప్రత్యక్షతలు చూశారు, దేవుని పరిచర్య చేశారు, దేవుని కొరకు ఫలించారు. వాళ్ళకి చాలా టైం ఉండింది. ఇంత చేసి కూడా వాళ్ళకి టైం ఉండింది. ఈరోజు ఒక సెల్ ఫోన్లో మనం బిజీ అయిపోవటం వల్ల మనకి అసలు టైమే చాలట్లా. చాలామంది గొడవ అదే, టైం లేదు సార్, టైం చాలట్లేదు. నేను చెప్తున్నాను, కొద్ది రోజులు నువ్వు సెల్ ఫోన్ పక్కన పెట్టి చూడు, పిచ్చ టైం ఉంటుంది నీకు. ఏం చేయాలో కూడా దోసదు, అంత టైం ఉంటుంది నీకు. ఆ టైంలో బోల్డ్ అని చేసేయచ్చు నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది తమ్ముడా నేను చెప్పేది? ట్రై చేసి చూడండి మీరు. నేను చేయకుండా చెప్పట్లా, నేను ఆల్రెడీ పరిశోధన చేసి చెప్తున్నాను. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, స్టోరేజ్ వ్యవస్థ క్లోజ్ అయిపోతుంది, మూయబడిపోతుంది, లేదా ఆల్రెడీ ఉన్న స్టోర్ అయినా వెళ్ళిపోతాయి బయటికి. చెడ్డై నింపుకోవటం వల్ల దాని తాలూకు రిజల్ట్ మనం చూడాల్సి ఉంటుంది. 4వది సృజనాత్మకత పోతుంది, క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. అంతటితో అయిపోవాలి, ఇంకా బోల్డ్ అని టైం లాస్ అయిపోతుంది. చేయాల్సినవి టైంలో చేయకుండా మనం ఎఫెక్ట్ అయిపోతాం. ఎంత నష్టం కలుగుతుందో చూడండి. అనవసరపు భారాల్లో ఇదొకటి. విడిచిపెట్టాలి. 3 చెప్పాను. మొట్టమొదటిది పాప భారాన్ని విడిచిపెట్టాలి, చింతల భారాన్ని విడిచిపెట్టాలి, అనవసరపు భారాలను విడిచిపెట్టాలి. నాలుగవది, ఇప్పుడు ఈ ఫోన్ గురించి మీకు జస్ట్ కొంచెం టూకీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. వీటితో పాటు ఇంకా ఫోన్ ద్వారా కాకపోతే వేరే రకంగా పుస్తకాల ద్వారానో న్యూస్ ద్వారానో అనవసరపు లోడింగ్ ఏదవుతుందో దాన్ని అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. మీకు మేలది. ఖాళీ ఉంచుకొని ఆ ఖాళీలో ఇది నింపుకోవాలి, వాక్యాన్ని నింపుకోవాలి.
ఓకేనా? రైట్. ఇకపోతే మనం విడిచిపెట్టాల్సిన 4వ భారం. కొన్ని ప్రాముఖ్యమైనవి ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యత కానివి ఉంటాయి. కొన్ని ఖచ్చితంగా మనమే చేయాలి, కొన్ని ఇతరులు కూడా డీల్ చేయగలుగుతారు. కొంతమంది కుటుంబంలో వ్యక్తుల విషయంలో కానీ, సంఘంలో వ్యక్తుల విషయంలో కానీ, నేను వాళ్ళ సైకాలజీ చెప్పనా, వాళ్ళ మైండ్ ఎలాంటిదంటే, అబ్బాయి శామ్ ఇది తీసి పెట్టు, పక్కన పెట్టు అన్నాను, తీశాడు. ఎక్కడ పెడుతున్నావు? వినండి, బాగా వినండి. తీశాడా? మళ్ళీ ఆడబెట్టా? దేవునికి స్తోత్రం. ఇది అన్నాను, బిడ్డ తీశాడు. దానికి ఆ బిడ్డ ఉన్నాడు, తీస్తాడు. ఆ వాచ్ కరెక్ట్గా ఉందో లేదో చూడు అన్నాను, చూస్తాడు. కొంతమంది మైండ్ ఎట్టుంటుందంటే, నేను చూపిస్తాను, ఆగండి, ఆడబెట్టు, గ్లాస్ ఆడబెట్టు. రెండో ఓడిని చేయనీరు మొత్తం వాళ్ళే అన్నీ వాళ్ళే. ఇప్పుడు నేను చేసే పని నేను చేయాలి, అవునా? నేనే కుర్చీ తీసుకొచ్చుకొని కుర్చీ నట్టంతా తిప్పుకుంటే ఎట్లా కుదిరిద్ది? కుర్చీది అశోక్ ఉన్నాడు, వాడు తిప్పుతాడు కుర్చీ అవసరమైతే. అశోక్ తీసుకురా నాన్న అంటే తీసుకొచ్చాడు, పెడతాడు. నేను చక్క కూర్చొని మాట్లాడాలి, అంతేగాని కుర్చీ నేనే పెట్టి ఇవన్నీ నేనే సెట్ చేసుకుని అంతా నేనే చేస్తుంటే, వంటగది గడిపి నేను వంటగడి చూస్తా ఉన్నాను అనుకో, వాక్యం చెప్పకుండా మీకు ఎట్ట ఉంటుంది? మీరు కూడా వచ్చి అక్కడ ఆ వంట దగ్గర ఉన్నారనే ఏడున్నా ఏంది అడగరావా? ఎట్లమ్మా అన్ని పనులు నేనే చక్కబడ్డాడు. ఈడు పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఏది ప్రాముఖ్యమో అది అపోస్తలు అన్నారు. మేము వాక్యము ప్రకటించుట, ప్రార్థించుట మాని భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు. ఈరోజు కాపర్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అన్నీ వాళ్ళే చేయాలి. విశ్వాసులకు బాధ్యతలు ఇవ్వరు, పరిచర్యకు ప్రోత్సహించరు, చిన్నగా వాళ్ళని బాధ్యతల్లోకి తీసుకొని రారు. ఎప్పుడైతే బిడ్డల్ని బాధ్యతలోకి తీసుకొస్తామో, కాస్త బరువు వాళ్ళ మీద కూడా వేసి వాళ్ళు చేయదగ్గ వాళ్ళ చేత చేపిస్తామో, మనకు తేలిక అవుతుంది. ప్రాముఖ్యమైనవి మనం డీల్ చేయొచ్చు, ప్రాముఖ్యత లేనివి మామూలు వాళ్ళు కూడా డీల్ చేయగలిగినవి వాళ్ళకే ఇవ్వాలి. కానీ కొంతమంది సైకాలజీ ఏంటంటే, అన్నీ నెత్తినేసుకొని వాళ్ళు చచ్చి జనాన్ని కొడుతుంటారు. స్తోత్రం. దీన్ని ఏమంటారంటే, బాధ్యతలు అనే పేరుతో అనవసరపు బాధ్యతలు నెత్తినెత్తుకోవటం. బాత్రూమ్ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను, ఆ వ్యక్తి చూడాలి, ఆ వ్యక్తి చూడకపోతే నేను ఏం చేయాలి? నేను పోయి ఓడవకూడదు, నేను పోయి కడగకూడదు. ఆ వ్యక్తి పని చేయకపోతే మరొక వ్యక్తిని ఎంపిక చేయాలి. లేదా నువ్వు చేయవా, నీకు ఇంట్రెస్ట్ లేదా, పో బజార్లో మెడి తిరిగిపో, నాకు సంబంధం లేదు తమ్ముడా, నీ తాతని ఇంకొకరిని ఎంపిక చేస్తాను, నేను పో. సేవ పోగొట్టుకున్నావు, పో. దేవుడు పిలిచి ఇచ్చిన భాగ్యాన్ని కోల్పోయా, పో. ఆయన సంఘానికి సేవ చేసే ధన్యత పోగొట్టుకున్నావు, పో. ఇంకొకరిని ఎంపిక చేస్తానని ఇంకొకటి డిసైడ్ చేయాలి, పో. నీ బాధ్యతనైనా అప్పచెప్పాలి, అంతవరకు. నేను పోయి అక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ వాక్యం చెప్పాలి. అది సాతాను ఏం చేశాడంటే, అపోస్తలులు వాక్యం ప్రకటించకుండా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా వాళ్ళని దారి మళ్లించడానికి సంఘములో భోజనాల దగ్గర తిండి గోల, బొవ్వ గోల లేపాడు. అపోస్తల కార్యం 6లో ఉంటుంది. నీకు పిల్లలు ఉన్నారు, తల్లి తండ్రి ఫ్యామిలీ గురించి కూడా చెప్తున్నాను నేను. చిన్నగా పిల్లలకి బరువు బాధ్యతలు నేర్పరు, అన్నీ వీళ్ళే చేస్తుంటారు, A to Z. వాడు నెంబర్ 1 సోంబేరులా తయారవుతాడు, అమ్మాయి నెంబర్ 1 సోంబేరిదానిలా తయారైతే. ఎందుకు? వాళ్ళని ఏం చేయనీరు. ఎందుకు చేయనీరు తెలుసా? 2 కారణాలను బట్టి చేయనీరు. ఒకటి ప్రేమను బట్టి చేయనీరు, రెండవది వాళ్ళు చేస్తే ఖరాబ్ చేస్తారేమో. నేను చేస్తా నువ్వు వద్దు, నేను చేస్తా నువ్వు వద్దు. ఇప్పుడు 1, 2 పగల కొడితేనేగా 3వ జాగ్రత్త చేసేది. వదిలేయాలి. అన్ని వీళ్ళని ఎత్తుకొని
అన్నీ వీళ్ళే చేసి మళ్ళీ ఏం బిల్డప్ ఇస్తారో తెలుసా? అస్సలు నేను ఎన్ని మోస్తున్నానో ఎవడు మోయమన్నాడు. ఇట్లాంటి సోదోళ్ళు ఉన్నారు, ఫ్యామిలీల్లో కూడా ఉన్నారు. కొంపదీసి మీరేనేమో చూసుకోండి. ఏడాడ చెత్త అంతా మీరే డీల్ చేసి వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నీ నేనే చేస్తున్నాను, ఎవ్వరు ఏం పని చేయరని మళ్ళీ వీళ్ళే అంటారు. అప్పుడు వాళ్ళకి మండి ఏం చేయనిచ్చా, ఏం చేయనిచ్చా? అరే అది చేయకపోతే వద్దు అంటావు, ఇది చేయకపోతే వద్దు అంటావు, అదేంటంటే నీ వల్ల కాదంటావు, నీకు చేత కాదంటావు, అన్నీ నువ్వే చేస్తావు, మళ్ళీ మమ్మల్ని పీడిస్తావు. అన్నీ నేనే మోస్తున్నా, నేనే చేస్తున్నా, ఎవరికి ఏం చేత కాదు, ఎందుకు తింటున్నారో, ఎందుకు బతుకుతున్నారో, సావనన్నా చావట్లేదని. నువ్వు అన్నీ మొయ్యనేలా చెయ్యనేలా మాకు తగ్గ మేము కూడా చేస్తాంగా, నువ్వు సంధిస్తే ఆడిత్తనా? నిజంగా ఈ సమస్యలు ఫ్యామిలీస్లో ఉంటాయా ఉండవా? మరి ఎవడు చేయమన్నా నిన్ను ఆ బోడి పెత్తనం అన్నీ నెత్తినేసుకొని మోస్తాం, మళ్ళీ నేనే 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 అని చెప్పి మళ్ళీ ఒక శోధన. ఎవడు మోసే బరువు వాడు మొయ్యాలి, ఎవరికి ఎత్తే బరువు వాళ్ళకి ఎత్తాలి. పిల్లలైతే ఏం చేయకూడదు అయింది. ఒకసారి జడ కొడతారు, రెండోసారి జడ, మూడోసారి ఆడే లైన్లోకి వస్తాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాధ్యతలు నేర్పాలి. నాన్న అన్నీ నేను చేయాలా? అది చేయలేవా? నువ్వు చేయొచ్చు కదా, బాధ్యత కదా, చేయనానా? కాదు మమ్మీ అది నేను చేస్తే ఖరాబ్ అవుతుంది. లేదు నాన్న పోతే పోయింది, పర్లేదు చెయ్యి, నువ్వు చేయాలి నాన్న. వాడు జడగొట్టాడు అనుకో, దరిద్రుడా అనకూడదు. అద్భుతంగా జడగొట్టావు నాన్న, ఈసారి ట్రై చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతర దేశాలకు మనకున్న తేడా అదే. వాడు గ్లాసు బాగులు కొట్టినా సరే, దరిద్రుడు గ్లాసు బాగులు కొట్టామని తిట్టరు. వండర్ఫుల్, ఇన్ని ముక్కలు అయ్యేటట్టు ఎవడు బగలు కొట్టలా అంటారు. దేవుడు వాడు నష్టం చేసినా మెచ్చుకుంటాడు. పిల్లల్ని అలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఏదో ఒక పాయింట్లో వాడిని పట్టుకొని వాడిని బెండ్ చేసుకొని ఒక మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని వాళ్ళ తిప్పలు. అన్ని బరువులు నువ్వెందుకు మోస్తున్నావు? ఎవరి బరువు వాళ్ళు మొయ్యాలి. పెద్ద పొగిడితే చాలు, మునగ చెట్టు ఎక్కిపోయి అన్ని ఎత్తికేసుకొని గందరగోళం అయిపోయి నువ్వేడిసి పక్కన వాళ్ళు ఏడిపి చెవుడికి మనశ్శాంతి లేకుండా చేస్తారు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకోవద్దు, ఉన్న సంగతులు చెప్తున్నాను నేను అసలు పరిచర్య ఆరంభం నుంచి అట్ట చేయలే. ఖచ్చితంగా ఆ 100 మందిలోనే పరిచారకులు ఎవరి పని వాళ్ళు చేయాలి. అట్లా బిడ్డల్ని ఎక్కడోళ్ళని అక్కడ వాళ్ళకి అన్నీ నేర్పుకుంటా తీసుకొచ్చినందున ఈరోజు ఇంత వెయిట్ కూడా నేను ఒక్కడనే కాకుండా బిడ్డలతో కలిసి మోయటానికి అవకాశం దొరుకుతుంది దేవుడి కృపతో. లేదా ఎట్ట కుదిరిద్ది? కానీ కొంతమందికి భయపడితే ఎట్లా? తల్లిదండ్రి బిడ్డల్ని ప్రోత్సహించాలా? వీళ్ళే పక్క నుండి వాళ్ళు పడతా అన్నాడు అనుకో, వాళ్ళు లేకపోయినప్పుడు పడతా ఉన్నాడు అనుకో, వాళ్ళు ఎగుతాడా? సచ్చిన లేవాడు వాడికి. ఎప్పుడున్నా చూడు, వాడు ఎప్పుడన్నా మూమెంట్ ఇచ్చి అన్నావు అనుకో, వద్దు మమ్మీ నా జీవితం. మనం ఏం చేస్తాం? బిడ్డల్ని వాడు కూర్చొని ఉంటే మనకి ఎన్నో పనులు, అన్ని పనులు ఇదో పని పెట్టుకొని లే నిలబడ్డాడు ఒక్కడిగడు అడిగేశాడు సూపర్ వాడబ్బు నేనేదో సాధించానన్న చుట్టూ చూస్తుంటాడు. ఏదో వాడు ఒక అడుగు వేసాడు వాడంతే. దానికి వాడికి అసలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఒక అడుగేసి అందరు చప్పట్లు కొడితే ఇంకొక అడుగేసి మళ్ళీ చుట్టూ చూస్తాడు, ఎవడు కొట్టట్లేదు ఏందని. ఆ విధంగా మనం ప్రోత్సహించి అసలు నడకే తెలియని బిడ్డని చక్కగా వాడు నడిచి పరిగెత్తి వాడి పనులు వాడు చేసుకునేటట్టు మనం ప్రోత్సహిస్తాం. లేకపోతే వాడు లైఫ్లో నడవలేడు. సహజంగా నడవటానికి భయపడతాడు, ఎందుకంటే చేత కాదు కనుక. చేత అయినోళ్ళు నడుస్తున్నోళ్ళు వాడిని ఎంకరేజ్ చేస్తారు సహజంగా తల్లిదండ్రులు. అంతేగాని బిడ్డలే భయపడి నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు నువ్వే వాళ్ళని ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేస్తే వాడు ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు, ఆమె ఎప్పుడు ప్రయోజకురాలు అవుతుంది? లోకంలో పరిస్థితులు ఎదుర్కోవాలి.
కొన్ని డేంజర్ పరిస్థితుల్లోకి వెళ్ళబోయినప్పుడు మాత్రం నువ్వు చెప్పొచ్చు, నాన్న అది ప్రమాదం, దాని గురించి ఆలోచించు. కొన్నిటికి నువ్వు పంపకపోవటమే నష్టం, కొన్నిటికి పంపితే నష్టం. పంపితే నష్టం అని కొన్ని అన్నిటికీ పంపకుండా ఆపొద్దు. కొన్ని వాడు ఎదుర్కోవాలి, కొన్ని ఆమె ఎదుర్కోవాలి. లోకం చూడాలి. లోకంలో చేదు, మంచి, తీపి అన్ని అనుభవాలు ఫేస్ చేయాలి. అడిగేస్తే పడతాడేమని భయపడి ప్రతిదానికి కేకలేస్తే వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. ఎంత ముఖ్యమైన విషయం ఇది. అన్నీ నువ్వే చేసేస్తే ఇంకా వాడేం చేస్తాడు? వాడు కూడా చేయాలి కదా, ఆమె కూడా చేయాలి కదా. కుటుంబమైనా సంఘమైనా ఇదే న్యాయం వర్తిస్తుంది.